హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి అయితే నేను సండే రోజు 9:35 కొన్ని ట్యూషన్ క్లాసెస్ అయితే ఈరోజు అయిపోయినాయి. ఫ్రీగా అయినా మార్నింగ్ మీకు చెప్పిన కదా ఫ్రెండ్స్, మావిడ వీడియో అప్లోడ్ చేసినాక మళ్ళీ నన్ను అయితే క్లాస్ అయితే తీసుకుంది. ఎందుకంటే నువ్వు వండిన కూర క్లియర్గా చూపించలేదని. ఇది కాలీఫ్లవర్ కర్రీ వండిన. ఒక కాలీఫ్లవర్లో ఉదయం కొంచెం తిన్నా, మిగిలింది మొత్తం ఇప్పుడు తీసుకున్నాం. తర్వాత మా అన్నయ్య వాళ్ళు చెప్పిరే కదా, ఒక ఫ్రెండ్ వాళ్ళు చపాతి పంపించారని, అవి నైట్ పంపించారు. నిన్న నైట్, శనివారం నైట్ పంపించారు. కాకపోతే సండే రోజు మీకు చూపించిన కదా, అన్నం మిగిలిపోయింది తిన్నా, మిగిలినది రొట్టెలు మిగిలినవి. నాతో ఇప్పుడు ఎవరు మాట్లాడటానికి లేరు, అందుకోసమే వీడియో ఆన్ చేసిన, మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, ఒక చిన్న మంచి జోక్ చెప్తా. మీకు చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ గుర్తొచ్చేటట్టు ట్రై చేస్తా. ఒకవేళ అన్నీ గుర్తొచ్చినాయి అనుకోండి, కొద్దిసేపు చాలా హ్యాపీగా నవ్వుకోండి. గుర్తుకు రాలేదనుకోండి, కమెంట్ చేయండి. సార్ మీరు చెప్పింది బాగాలేదన్న, ఇంకా బాగా మోటివేట్ చేసేటట్టు ఇంకొక స్టోరీ చెప్పంటే, అది స్టోరీ అయితే కాదు, నా సొంతంగా జరిగిన అనుభవమే. ఎందుకంటే కొన్ని మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చేటప్పుడు కూడా నేను యూజ్ చేసుకుంటే ఈ స్టోరీ, అది ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకునే మంచి క్లారిటీతో మీ ముందరికైతే వచ్చిన. స్టోరీ అయితే ఏం లేదు ఫ్రెండ్, సారీ మధ్యలో ఆకలి అయిపోయింది కాబట్టి తింటున్నా. మన తెలంగాణలో ఒక హ్యాబిట్ ఉంటుంది, ఏంటిదంటే మన ఇంటికి స్పెషల్గా మన మామలు వచ్చినప్పుడు, మన అత్తమ్మలు వచ్చినప్పుడు కొంచెం స్పెషల్గా చేస్తుంటారు. చికెన్ కర్రీ, కళ్ళు అది ఇది చేస్తుంటారు కదా. అట్లనే మా ఇంటి నాకు గుర్తుంది బాగా, 7th క్లాస్లో ఉన్నప్పుడు మా ఇంటికి మా మామ వాళ్ళు వచ్చారు. మా మామ వచ్చింది, మా అత్తమ్మ వచ్చింది, అందరు వచ్చారు. నాకైతే అది అకేషన్ అని గుర్తులేదు, కానీ ఇంట్లో ఏదో చిన్న ఊర్లో ఏదో పండుగ చేస్తుంటే పిలుచుకున్నాం, వాళ్ళందరూ వచ్చారు. నేను గవర్నమెంట్ స్కూల్లో, ఒట్టిమర్తి స్కూల్లో 7th క్లాస్ చదువుతున్నప్పుడు నేను అయితే ఆ రోజు జనరల్గా టిఫిన్ బాక్స్ మీద తీసుకొని పోయేది. ఎప్పుడైనా స్కూల్ పోయేది టిఫిన్ బాక్స్ మేమందరం గ్రూప్లో కూర్చొని, మా ఫ్రెండ్స్ అందరు చాలామంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ నేను మర్చిపోలేను, వాళ్ళ జీవితంలో నాకు చాలా హెల్ప్ చేశారు. అయితే ఏమైంది ఒక రోజు అంటే, ఆ రోజు ఏమైందంటే అమ్మ వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు ఈరోజు లంచ్కి ఇంటికి రారా, సైకిల్ వేసుకొని పోయేది. అప్పుడు నేను 1 కిలోమీటర్ లోపలికి ఉంటుంది ఊరు, మాదేమో రోడ్డు పైన ఇల్లు ఉంటుంది, నువ్వు ఇంటికి వచ్చి తినిపోరా అని చెప్పారు. నేనేం చేసిన, మంచిగా క్లాసెస్ విన్నా. కొంచెం క్లాసెస్ వింటప్పుడు ఇక మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, మా వాళ్ళు వస్తారు, అత్తమ్మ వాళ్ళు వస్తారు అంటే మనం కొంచెం ఫీల్ అవుతాం. ఎట్లా ఫీల్ అవుతాం అంటే, ఇంకా అదే మధ్యాహ్నం నాకు మొత్తం క్లాసెస్ మీద ఏం ఇంట్రెస్ట్ లేదు, కానీ అంటే ఇంట్రెస్ట్ అంటే మొత్తం ఇక మధ్యాహ్నం ఏదో జరిగిపోతుంది, చాలా హ్యాపీగా ఉంటా. ఇంకా మంచి చికెన్ ఉంటుంది, పూరీలు చేస్తారు, అన్నీ చేస్తారు నాకు ఫీల్ తోటి ఇంటికి పోయాను. పోగానే నాకు బాగా గుర్తుంది, మా సొంత ఊరు గుమ్మలబాయి నుంచి మా నాన్న మంచిగా కళ్ళు తీసుకొచ్చిండు మా మామ వాళ్ళ కోసం. మా మమ్మీ చికెన్ ఉన్నది. అయితే నేను అన్నం తినకంటే ముందల నేనేం చేసిన అంటే, కొంచెం కళ్ళు తీసుకొని రాగానే నేనేం చేసిన అంటే, మా నాయన ముందరలే తాగిన. అంటే అది తప్పో ఒప్పో ఇప్పుడు నేను డిసైడ్ చేయలేను, నేను చేసింది కరెక్ట్ అని అయితే నేను చెప్పను. 2 గ్లాసుల కళ్ళు మంచిగా తాగిన, అన్నం తిన్నా, సైకిల్ వేసుకొని మళ్ళీ బడికి పోయిన తర్వాత ఫస్ట్ పీరియడ్ నాకు బాగా గుర్తుంది, మ్యాథ్స్ పీరియడ్. మా మ్యాథ్స్ టీచర్ నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే, నాకు మ్యాథ్స్ వస్తుంది కాబట్టి ఇష్టం, అంతే, అంతకంటే ఎక్కువేం చెప్పలేను. రెండోది ఏంటంటే, మాకు కొంచెం స్పెషల్గా కేర్ తీసుకునేది, మంచి మార్కులు ఇప్పించిండు, ఊరికి కూడా మంచి సర్వీస్గా మాకు చాలా హ్యాపీ అనిపించేది. నేను ఇప్పుడు దాని గురించి నేను పోను, తర్వాత గురించి మాట్లాడతాను. మ్యాథ్స్ పీరియడ్ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఎన్నో కట్ట మ్యాథ్స్ పీరియడ్ని మేనేజ్ చేసుకోగలిగిన. అంటే నాకు ఏమి ఇబ్బంది కలగలే, నేను మంచిగా న్యూమరికల్స్ లెక్కలు అన్ని బాగా చేసుకున్నా, సార్ ఇచ్చిన హోంవర్క్ క్లియర్గా చేసుకున్నా. సార్ హ్యాపీ, నేను హ్యాపీ. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త కథ స్టార్ట్ అయింది, హిందీ పీరియడ్. మీకు గుర్తే ఉంటుంది, మనకు హిందీ కొంచెం కంఫర్టబుల్ కాదు. క్వశ్చన్ ఆన్సర్స్ క్వశ్చన్ బ్యాంక్లో చూసుకుంటే బోర్డు పైన రాసేటోళ్ళు, ఆన్సర్లు రాసేది. అయితే నేను హైట్లో చిన్నగా ఉంటాం, ఫస్ట్ సెకండ్ బెంచ్లో కూర్చుంటోళ్ళం. అప్పుడు మేము ఏం చేసేదంటే, బోర్డు ఒక్కటే బెంచ్ ఉంటుంది, ముందర డెస్క్ ఉండకపోయేది కదా, ఇట్లా మీద పెట్టుకొని రాయడానికి కష్టంగా ఉంటుందని మేమేం చేసేదంటే,
ఆ బోర్డు కిందికి ఆ టేబుల్ కాడ కింద కూర్చునేది, రౌండ్గా సార్ దగ్గర కూర్చొని ఇట్లా బోర్డు పైన చూసుకుంటూ రాసుకుంటూ పోయేది. ఆ రోజు కూడా సేమ్ అట్లనే నేను కింద పోయి కూర్చున్నా, సార్ బోర్డు పైన క్వశ్చన్ ఆన్సర్ రాస్తుండు, నేను కూడా పోయినా కాపీ మంచిగా కాపీలో రాసుకుంటున్నా. మరి నాకు తెలియదు ఇప్పటి వరకు, మరి నా పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు నాతో అయితే ఐడెంటిఫై చేయలేదు. మరి నా ప్రాబ్లమా వాళ్ళ ప్రాబ్లమా తెలియదు, ఐడెంటిఫై అయితే చేయలేదు. ఏమైందంటే ఇట్లా రాసుకుంటూ పోతున్నా నాకు తెలిసి ఒక 10-20 నిమిషాలు అయిపోయి ఉండొచ్చు. నాకైతే ఇప్పటికీ అది టైం డ్యూరేషన్ అయితే గుర్తులేదు. కానీ మా హిందీ టీచర్, లేడీ టీచర్ కాదు, జెంట్స్ టీచరే, కాకపోతే మేము టీచరే అనేది. అప్పుడు కూడా హిందీ టీచర్ సార్ అంటాం, పిలిచేటప్పుడేమో సార్ అని పిలుస్తాం, కానీ మీ హిందీ టీచర్ ఎవరు, ఇది ఎవరు, అదెవరు అని అనుకుంటాం. వెనక నుంచి వీపులో మాత్రం ఫ్రెండ్స్ మీరు ఏమని అనుకోరి, మీకు తెలుసు గవర్నమెంట్ స్కూల్ టీచర్లు అప్పుడు ఎట్లా కొట్టేది, ఒక దెబ్బ కొట్టి ఊరుకునేది కాదు, పల్ల 4 నుంచి 5 దెబ్బలు పడ్డాయి ఫ్రెండ్స్. నాకు అర్థం కాలేదు, నా సారు ఎప్పుడు ఆ హిందీ టీచర్కి అంత కోపం రాదు, మంచి జోవియల్గా ఉండేటోడు, అంతో ఇంతో కొడితే మ్యాథ్స్ టీచర్కి కొట్టేటోడు, సీరియస్గా తిట్టేటోడు, చేయకపోతే అందరికీ ఒక వేరు టార్గెట్ పెట్టి కొట్టేటోడు. కానీ హిందీ టీచర్ ఎందుకు కొట్టాడు నాకు అర్థం కాలే. అప్పుడు నేను ఎవరిని అడిగి చూసినా కానీ నాకు నేనేం తప్పు చేసినట్టు ఎవరు చెప్పలేదు, ఎందుకంటే కొంచెం భయం వల్ల కూడా ఏమో కావచ్చు. కొట్టిండు సార్, నన్ను కూడా నేను నిలబెట్టి ఏం అడగలేదు, మరి ఆయన ఏమనుకుంటూ తెలియదు. ఆయన ఆ నుంచి పక్కకి జరిగి పీరియడ్ అయిపోయిన తర్వాత నేను కాపీ తీసుకున్న ఫ్రెండ్స్. నాకు తెలిసిన తప్పేంది నేను చేసిన తప్పేందంటే, నాకు తెలిసింది ఏంటంటే, సార్ హిందీ నోట్స్ పైన రాయిస్తుండు కదా, నేను కాపీలో నోట్స్ రాసుకుంటున్నా కదా, నేను ఆయన రాసిన ప్రతి నోట్స్ నేను రాసిన, కానీ అన్ని లైన్లు ఒకటే లైన్ మీద రాసిన. అంటే ఫస్ట్ లైను ఒక లైన్లో రాసిన, మళ్ళీ సెకండ్ లైన్ దాని మీదనే రాసిన, 3వ లైన్ దాని మీదనే రాసిన. ఇట్లా ఏమైంది, 4-5 లైన్లు మొత్తం ఆయన బోర్డు మొత్తం నింపింది, నేను ఒకటే లైన్లో రాసిన, మొత్తం కొట్టేసినట్టు ఉంది. అది ఎందుకు ఉందంటే నాకు అర్థమైంది ఇప్పుడు. ఆ తర్వాత నాకు ఏమర్థమైందంటే, ఇంకా అప్పుడు చిన్నప్పుడేమో నాకేం అర్థం కాలేదు, 10th అయిపోయిందా కూడా నేను అంత ఆలోచించలే. 10th అయిపోయినాక కొంచెం ఆలోచించింది. నాకేం అర్థమైందంటే, నేను మందు తాగితే, కళ్ళు తాగితే కొందరు అంటారు కదా, ఇట్లా తిరుగుతున్నట్టు, భూమి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అంటారు కదా, నాకు అదే జరిగింది. నాకు అర్థం కాలే, నేను లైన్ మీద లైన్ రాస్తున్నా, నాకు అర్థం కాక సపరేట్ రాస్తున్నానని నేను అనుకుంటున్నా. నేను ఒక లోకంలో ఉన్నా. ఒరిజినల్ లోకం ఏంటంటే లైన్ మీద లైనే రాసుకుంటూ పోయినా. ఆ రోజు బంద్ చేసిన కళ్ళు, మళ్ళీ నా జీవితంలో కళ్ళు నేను ముట్టుకోలేదు. కానీ బీహార్కి వచ్చినాక ఏమైందంటే, ఇక్కడ నీరు అంటే మన దానికంటే ఫెర్మెంటేషన్ కాకుండా ఈత కళ్ళు తీస్తారు, చాలా పలుసగా నీళ్ళలాగా ఉంటుంది, కొబ్బరి నీళ్ళలాగా ఉంటుంది. ఇక్కడ కళ్ళు డిమాండ్ తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ కొంచెం ఉంటుంది అంటారు ఒక స్టేటస్, కళ్ళు తాగేటోళ్ళందరూ చీప్, అంటే లో క్వాలిటీ వాళ్ళు, లో కేటగిరీ వాళ్ళు. ఇంకా నేను కులాల గురించి వాడను, ఇంకా అంతవరకు అయితే వాడగలుగుతాను. లో కేటగిరీ వాళ్ళని ఒక ఫీలింగ్ ఉంటుంది. అందుకే ఇక్కడ కళ్ళుకు పెద్దగా వాల్యూ ఇయ్యరు. కానీ నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే, కళ్ళు ఒకసారి తాగి చూస్తే బాగుంటుందేమో అనుకోని మళ్ళీ ఒకసారి ట్రై చేసిన. నాకు ఈత కళ్ళు చాలా మంచిగా అనిపించింది. ఏమంటే చాలా స్వీట్గా ఉంది, పుల్లగా ఉంది, ఫెర్మెంటేషన్ కాదు, మన ముందెల్లా దింపిపోస్తారు. మీకు వీలైతే ఒకసారి నేను ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. మళ్ళీ బీహార్కి వచ్చిన తర్వాత 4-5 ఇయర్స్ వరకు తాగలే, జస్ట్ 2-3 ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి. ఆ తర్వాత నా పెళ్ళి అయినాక నా పిల్లలు కూడా కిడ్నీ స్టోన్స్కు దానికి మంచిగా పని చేస్తుందని. ఇంకోటి ఏంటంటే, ఫ్రెష్ అవైలబిలిటీ ఉంది కదా, సండే రోజు హాలిడే రోజు దొరికితే కళ్ళు తీసుకొని వస్తా. ఈ మధ్యలో నాకు కొత్త అలవాటు అయిన ఏంటంటే, 2 ఇయర్స్ నుంచి కళ్ళు అలవాటు అయింది. మీరు చెప్పండి, కళ్ళు అలవాటు చేసుకోవడం తప్పు అయితే మళ్ళీ అన్న ఎందుకన్నా, నీకు ఆల్రెడీ లేనిది మళ్ళీ కొత్తగా ఎందుకు తెచ్చుకుంటున్నావు, ఆల్రెడీ నువ్వు ఇబ్బంది పడ్డావు కదా, మీ సజెషన్ కూడా అడుగుతున్నా. ఇబ్బంది పడ్డావు కదా, మళ్ళీ దాన్ని ఎందుకు అలవాటు చేసుకుంటున్నావు అనుకుంటే కమెంట్లో చెప్పండి. బంద్ చేయమంటే ఒకసారి నేను కమిట్మెంట్ తీసుకున్నాను అనుకో ఫ్రెండ్స్, ప్రాణాన పోవాలి కానీ దాన్ని దాట, మీ మాట మీద నేను విలువిస్తా. రెండోది అంటే ఇంకా వేరే అలవాట్లు అయితే లేవు. ఇది ఎందుకు చెప్పిన అంటే, 2 దిక్కులు. ఇప్పుడు మీకు నాతో నాకు టైంపాస్ లేదు, మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. రెండోది, మా వైఫ్ సరిత కూడా చాలాసార్లు అడిగింది, నువ్వు ఎందుకు మందు తాగవచ్చు అంటారు అందరు తెలంగాణలో, కూర్చోగానే మందు తాగుతారు, బీర్ తాగుతారు కదా అని అంటారు కదా, దానికోసమే ఇది నేను చెప్పిన ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు నేనైతే ఈ చపాతి ప్లస్ ఈ కర్రీతోటి తినేస్తా.
లెంత్ ఎక్కువ అవుతుండొచ్చు వీడియో. ఇప్పటికే 8 నుంచి 9 నిమిషాలు అయింది ఫ్రెండ్స్. నేను మీ టైం అయితే వేస్ట్ చేద్దాం అనుకుంటా. నేను ఇంకా నాకైతే అలవాటు, నేను చెప్తున్నా కదా, ఇంకో కాలీఫ్లవర్ నా పిల్లలకు కూడా ఇట్లనే పెద్ద పెద్దగా చేపిస్తా, కర్రీ బాగా నిలబెట్టని చెప్తా. మీరు కూడా మీ పిల్లలకు చెప్పండి, కర్రీ ఎక్కువ తినడం వల్లనే ఉపయోగం. అన్నం తక్కువ చేసినా నష్టం లేదండి, కూర ఎక్కువ తినమని చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, ఉచిత సలహాలు అనుకోకండి, జస్ట్ మీ బ్రదర్ లెక్క చెప్తున్నా. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే వదిలేయండి. ఏదో అన్న చెప్పిండు కాబట్టి విన్నా, నచ్చలేదు కాబట్టి ఇచ్చిపెట్టిన అనుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు నన్ను భరిస్తారు, నా మాటలు విన్నారు. మీరు హ్యాపీగా ఉంటారు అనుకోండి, మేము కూడా హ్యాపీగా ఉంటాం. ఎస్పెషల్గా ఈ వీడియో నేను సరిత కోసమే మళ్ళీ చేస్తున్నా. ఎందుకంటే ఆమె చెప్పిన పొద్దుగాలని కూడా చెప్పిన కదా, నా ఛానల్ ఏదో వెనుకబడిపోతుంది, నువ్వు ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేసలేవంటే ఆమె కోసం ఈ స్టోరీ అయితే చెప్పిన. స్టోరీ కాదు, ఇది నా నిజ జీవితంలో జరిగింది. అందుకే ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. పెద్దోళ్ళు మందు తాగితే పిల్లలు థమ్స్అప్ తాగాలి, పెద్దోళ్ళు మందు తాగితే చిన్నపిల్లలు మజా తాగాలి. వాళ్ళ ముఖం చూస్తురు, వీళ్ళ ముఖం చూస్తురు. ఈ కమిట్మెంట్ సెంటిమెంటల్ డైలాగ్స్ వద్దు. పిల్లలకు చిన్నప్పటి నుంచే కూల్ డ్రింక్స్ సపరేట్ అసలు అలవాటే చేయొద్దు. ఎందుకు అంటే ఆయనకు అలవాటు అయిపోతుంది. ఏం అలవాటు అయిపోతుంది అంటే చిన్నప్పుడు థమ్స్అప్ తాగాలి, ఇంకొంచెం పెద్దగా అయినాక బీర్ తాగాలి, ఇంకొంచెం పెద్దగా అయినాక మందు తాగాలి. ఇండైరెక్ట్గా ఎవరు అలవాటు చేస్తున్నామంటే మనమే అలవాటు చేస్తున్నాం. అసలు ఫస్ట్ అనుక ఏం చెప్పాలంటే అది తాగుడే దురదృష్టం రా, ఇది మంచిది కాదురా అని థమ్స్అప్ని, స్ప్రైట్ని, కూల్ డ్రింక్ని దేన్ని ఇట్లకే రానియలేదనుకోండి, ఫస్ట్ తిట్టుకుంటాడు, తర్వాత అలవాటు అవుతుంది. ఆ తర్వాత దాని గురించి ఆయనకు బ్యాడ్గా ఎవరు యూట్యూబ్లో ఆన్లైన్లో చూస్తాడు, బ్యాడ్ వల్ల ఏం జరుగుతుందో దాన్ని వాడు వదిలేసుకుంటాడు. ఫ్రెండ్స్ ప్లీజ్ వీలైతే మీ పిల్లలకు కూడా అట్లనే అలవాటు చేయండి ఫ్రెండ్స్. చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.